బ్రేకింగ్ చూస్తున్నాం. గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. గొర్రెల స్కామ్ లో అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే 4 అధికారులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తుంది ఏసీబీ. రంగారెడ్డి జిల్లా వెటర్నరీ జాయింట్ డైరెక్టర్, జిల్లా అధికారులను విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. గొర్రెల స్కామ్ లో అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే 4 అధికారులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఏసీబీ అధికారుల విచారణకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ రిపోర్టర్ అమరేందర్ అందిస్తారు. అమరేందర్, చూస్తున్నాం, తెలంగాణ సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గొర్రెల స్కామ్ కి సంబంధించి అధికారులు అయితే దర్యాప్తు వేగవంతం చేసినట్టు తెలుస్తుంది. దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? మరిన్ని అరెస్టులు కొనసాగే అవకాశం ఉందా? వంశీ, గొర్రెల పంపిణీ పథకం సంబంధించి స్కీమ్ స్కామ్ గా ఎలా మార్చారన్న కోణంలో ప్రతి మూలాన్ని కూడా ఏసీబీ ముమ్మరంగా ఒకవైపు తనిఖీలు చేస్తూ ఆ వివరాలను కూడా సేకరిస్తుంది. ఇప్పటికే 4 నిందితులైన వెటర్నరీ అధికారులు కావచ్చు, వాటర్ బోర్డుకు సంబంధించిన అధికారులను ఒకవైపు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత రిమాండ్ చేయడం, తర్వాత కస్టడీకి తీసుకొని కూడా దాదాపు 2 రోజుల నుంచి కూడా కస్టడీ తీసుకొని వారిని విచారిస్తుంది. 4 నిందితులకు సంబంధించి వాళ్ళ చివరి రోజు కస్టడీ కావడం కావచ్చు, ఇప్పటికే పూర్తిగా వివరాలన్నింటినీ కూడా సమగ్రంగా వివరాలు సేకరిస్తూ ఒకవైపు వాళ్ళకి సంబంధించిన 4 అధికారులను ఒకటే గదిలో, ప్రత్యేక గదిలో కూర్చోబెట్టి వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేస్తుంది. ఎవరెవరి పాత్ర ఎలా ఉంది, ఎందుకంటే ఇప్పటికే ఏపీకి చెందిన పల్నాడుకు సంబంధించిన రైతులకు బినామీ ఖాతాలకు వెళ్ళడం, ఇప్పటికే 10 మంది బినామీ ఖాతాలను గుర్తించడం, ఒకవైపు రైతుని ఏపీకి విచారించింది, మరోవైపు బినామీ ఖాతాలు ఎవరెవరి అకౌంట్ లోకి వెళ్ళాయి, వాళ్ళ అకౌంట్ నుంచి డ్రా చేశారా లేక వాళ్ళ ఖాతా నుంచి ఎవరెవరి ఖాతాలకు మరి వెళ్ళాయన్న కోణంలో కూడా ఇప్పటికే ఖాతాదారులను కూడా ఎంక్వైరీ చేసింది. ఒక హిమజ అనే ఒక వ్యక్తికి భారీ మొత్తంలో ఈ 2,10,00,000లలో దాదాపు భారీ మొత్తంలో కూడా ఆమె అకౌంట్ లోకి బదిలీ అయిన నేపథ్యంలో ఆమెను ప్రత్యేకంగా విచారించి ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా సంబంధించిన పశువర్ధక శాఖకు సంబంధించి ఈ ఏదైతే గొర్రెల స్కామ్ సంబంధించి ఈ డాటాకు సంబంధించి ప్రస్తుతం ఏసీబీ అధికారులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. పూర్తిస్థాయిలో రంగారెడ్డికి సంబంధించిన పశు సంవర్ధక శాఖలో ఉన్న అధికారులు ఎవరైతే ఉంటారో, జాయింట్ డైరెక్టర్ కావచ్చు, డిస్ట్రిక్ట్ సంబంధించిన ఏడీ అధికారి కావచ్చు, వీళ్ళందరినీ కూడా సమగ్రంగా విచారిస్తుంది. ఇవాళ ఏసీబీ కార్యాలయానికి రంగారెడ్డి జేడీతో పాటు ఏడీ సంబంధించిన అధికారులు కూడా వచ్చారు. వాళ్ళకి సంబంధించిన కన్సల్టేషన్ సంబంధించిన ఏదైతే 4 నిందితులు ఇటు జిల్లా అధికారులు ఎదురుగా కూర్చోబెట్టి ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే పూర్తిలో వివరాలు కాబట్టే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఇవాళే చివరి కస్టడీ తేదీ కాబట్టి మరోసారి కస్టడీ వేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే 4 నిందితుల నుంచి కూడా సమగ్రంగా సమాచారం సేకరించిన ఏసీబీ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ స్కామ్ ఎలా జరిగిందన్న కోణంలో కూడా దర్యాప్తును వేగవంతం చేసి దీని వెనుక ఉన్న రాజకీయ నాయకులు ఇప్పటికే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఐజీని కూడా విచారించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. తలసాని కూడా ఒకవేళ ఆయన ప్రమేయం ఉంటే కూడా అతన్ని కూడా విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికైతే ప్రధాన నిందితులుగా ఉన్న మొహీదుద్దీన్తో పాటు ఇక్రముద్దీన్ ఇద్దరికి సంబంధించి కూడా ప్రస్తుతం పరారులో ఉన్నారు కాబట్టి, విదేశాల్లో ఉన్నారు కాబట్టి వారికి సంబంధించి కూడా డేటాను వెరిఫై చేయడం ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి అయితే మొహీదుద్దీన్, ఇక్రముద్దీన్ సంబంధించిన లోనోనో కంపెనీ ఏదైతే ఉందో లోనోనో కంపెనీ భాగవతాలు కూడా వాటన్నిటి కూడా ఇటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కాక ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉంటాయో వరంగల్, నిజామాబాద్, ఖమ్మం లాంటి అన్ని జిల్లాలు, తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకు సంబంధించి కూడా డేటాను సేకరించే పనిలో ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఏదైతే ఏసీబీ దర్యాప్తుకు సంబంధించి వేగవంతం చేసింది, ఇవాళ కస్టడీ సాయంత్రం ముగుస్తుంది. ఆ తర్వాత వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది కూడా కోర్టుకు సమర్పిస్తారు. ఆ తర్వాత వాళ్ళను జైలు కూడా తరలిస్తారు. థ్యాంక్ యూ అమరేందర్.